యాగంటి చేరుకున్నాము చేసినాము. ఇది యాగంటి కోనేరు. ఇక్కడ ఏ కాలంలో అయినా నీటి మట్టం ఒకటే విధంగా ఉంటుంది, పెరగడము తగ్గడం ఏం జరగదు. ఇప్పుడు మేము పుష్కరంలోకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వాళ్ళంతా కోనేరులో దిగి ఈత కొట్టబోతున్నారు. సో అందరు వీడియో చూసేయండి. ఇప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము అన్ని దిగినాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏదో నందీశ్వరి దగ్గర ఉందో అది పైన జలపాతం నుంచి వస్తుంది. ఆ నందీశ్వరి నోట్లోంచి వస్తాయి మనకి నీళ్ళు ఇవన్నీ. ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే మనకు ఏ కాలంలో వచ్చినా ఈ కోనేటి యొక్క నీటి మట్టం అనేది ఎప్పటికీ మారదు. ఎండాకాలంలో వచ్చినా, చలికాలంలో వచ్చినా, వానకాలంలో వచ్చినా ఇదే నీటి మట్టం ఉంటుంది. యాగంటి నుంచి మనం ఇప్పుడు తిరుగు ప్రయాణం. యాగంటేశ్వర స్వామి. ఇక్కడ దేవుని పేరు ఏమంటే ఉమామహేశ్వర స్వామి. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఊరికి 2 గదులు ఉన్నాయి. మొదటి గది ఏమిటంటే ముందుగా అగస్త్య మహర్షి ఇక్కడ ముందుగా వీరేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ ఆయన విగ్రహం తయారు చేపిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన బొటన వేలికి గాయం తగిలింది. ఆయన ఏమిటో ఈ అపశకం అనుకని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించకుండా ఇక్కడే ఈ కొండల్లో స్వయంభూగా నిలిచినాడు ఉమామహేశ్వర స్వామి. అంటే శివుడు. ఈ శివుడి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ లోపల ప్రతిష్ఠించారు. మనం స్టైడ్కి వెళ్తే కనపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి లింగంకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గుడిలోనూ ఉమామహేశ్వర స్వామి అంటే ఓన్లీ లింగం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ లింగం మీద శివపార్వతి రూపాలు కూడా ఉంటాయి. మీరు బాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు గమనించండి, శివపార్వతి రూపాలు కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఉన్న ఒకే ఒక ప్రత్యేకత ఏమిటంటే మన పురాణాల్లో చెప్పినట్టు మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తాడంటే ఎప్పుడైతే ఈ యాగంటి బసవన్న ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో రంకేస్తాడని, రంకే వేసినప్పుడు కలియుగం అంతమవుతుంది అంటారు. పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏం జరుగుతుందంటే ఇది ప్రతి సంవత్సరానికి కొంత సైజ్ అనేది పెరుగుతూ పోతుంది. ఇది పురావస్తు వాళ్ళ శాఖచే బాగా నిర్ధారించబడిన విషయం ఇది.
చూడండి ఇక్కడ అన్ని చాలా గృహాల వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ఉంచాల్సిన వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి ఇక్కడ చూడొచ్చు కుడి సైడ్ ఇక్కడ గృహం ఉంది. ఆ గృహలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని పెట్టింది మాత్రం అగస్త్య మహర్షి. మీరు వీడియోలో చూస్తే ఒక చిన్న కోనేరు తీసుంటాము, చిన్న కోనేరు. అక్కడ అగస్త్య మహర్షి ప్రతిరోజు పుష్కరిణి కోసం ఆ కోనేరును వాడేవాడు. అందుకు దానికి అగస్త్య పుష్కరిణి అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈ యాగంటిలో ఉన్న ఇంకొక మరి ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎక్కడ చూసినా ఇక్కడ మాత్రం కాకులు కనపడదు. ఎందుకంటే ఒకనొకప్పుడు ఇక్కడ యాగంటి శివుడి వారు వెంకటేశ్వర స్వామిని పెట్టాలనుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఘోర తపస్సు చేస్తున్నాడు అగస్త్య మహర్షి. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఒక కాకి అనేది ఆయన తపస్సుకు భంగం కలిగించింది. అప్పుడు అగస్త్య మహర్షి కోపంతో ఈ చుట్టూ ప్రదేశాల ఎక్కడ కూడా మనకు కాకులు అనేది కనపడవు అని శపించినాడు. అందుకే మనం ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ ఎటువంటి కాకు కూడా మీకు కనపడదు.